ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గారు అయితే ఆసుపత్రిలో చేరారు. దీనికి ప్రధాన కారణం ఆయన దంత సమస్యలు ఉండడం వల్ల. ఆయనకి ఏదో దంత సమస్య ఉందంట, ఆసుపత్రిలోనైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంతకుముందే ప్రొస్టేట్ క్యాన్సర్ ఉందని చెప్పడం, మళ్ళీ ఇప్పుడు ఆసుపత్రిలో చేరడం చాలామంది కంగారు పడుతున్నారు. అందుకే ఐడిఎఫ్ ఒక ప్రకటన చేసింది. దానికి సంబంధించినటువంటి చిన్న వీడియో క్లిప్ కూడా విడుదల చేసింది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, కేవలం ఈ దంతాలకు సంబంధించినటువంటి సమస్య వల్లే చేరారని. 2024లో కూడా ఆయన వైద్యం తీసుకున్నారు, 2023లో కూడా వైద్యం తీసుకున్నారు. ఆ ఫేస్ మేకర్కి సంబంధించి, అలాగే హెర్నియాకి సంబంధించినటువంటి ఆ చికిత్స చేసినప్పుడు. ఈ మధ్య ఇరాన్ అతని మీద చాలా పెద్ద ప్రచారం చేసింది, చనిపోయాడని, ఇక ఆయన కూడా కాళ్ళు చేతులు పోయాయని, ఆసుపత్రిలో చేరాడు, త్వరలోనే ఆయన కూడా పరలోకం వెళ్ళిపోతాడని అటు ఇరాన్ కూడా ప్రచారం చేసింది. ఎందుకంటే అటు అయతుల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత ఇక్కడ మెజ్బా ఖమేనీని కూడా చంపేశామని ఇజ్రాయెల్ చేసినటువంటి ప్రచారానికి ధీటుగా ఇరాన్ కూడా ఆ యొక్క ప్రచారం చేస్తే చాలామంది నమ్మారు. బెంజమిన్ నెతన్యాహు కనిపించకపోవడం, ఆ తర్వాత వచ్చినటువంటి వీడియోలు ఏఐతో సంబంధించినటువంటి వీడియోలు అని చెప్పడం, ఇలా రకరకాల కారణాలతో బెంజమిన్ నెతన్యాహుకి ఏదో జరిగిందని కంగారు పడ్డారు. మళ్ళీ తర్వాత ఆయన బయటకు వచ్చి అందరికీ కనిపించి ఒక వీడియో పెట్టిన తర్వాత కొంచెం శాంతించారు. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి అనుమానాలకు దారి తీయకుండా ముందుగానే ఐడిఎఫ్ అయితే ఈ ప్రకటన చేసింది.